ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్లో ఇంట్రడక్షన్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాము. ఇంట్రడక్షన్ అంటే అసలు ఈ ట్రిగ్నామెట్రీని మనం డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తాము, అలాగే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాము. హైట్స్ అండ్ డిస్టెన్సెస్. సో మనం ఏదైనా బిల్డింగ్ లేదా మౌంటైన్స్ హైట్స్ కనుక్కోవడానికి, టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ కనుక్కోవడానికి ఈ ట్రిగ్నామెట్రీని యూజ్ చేస్తాము. సో ఈ ట్రిగ్నామెట్రీ హైట్స్ కనుక్కోవడానికి లేదా డిస్టెన్సెస్ కనుక్కోవడానికి యాంగిల్ మనం చూసేదాన్ని బట్టి యాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ యాంగిల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇవి ఎలా ఉంటాయో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము. ఇక్కడ ఒక స్టూడెంట్ కుతుబ్ మినార్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ది స్టూడెంట్ ఈజ్ లుకింగ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది మినార్. సో ది లైన్ ఏసీ, ఇక్కడ ఉన్నాడు అనమాట స్టూడెంట్. ఏ నుంచి సి అనేది కుతుబ్ మినార్కి టాప్ పాయింట్ సి అనమాట. ది లైన్ ఏసీ డ్రాన్ ఫ్రమ్ ది ఐ ఆఫ్ ది స్టూడెంట్ టు ది టాప్ ఆఫ్ ది మినార్ ఈజ్ కాల్డ్ లైన్ ఆఫ్ ది సైట్. అబ్జర్వర్ ఐ నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఆబ్జెక్ట్కి కలుపుతూ గీసే లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాము. ది యాంగిల్ బిఏసి సో ఫార్మ్డ్, బిఏసి అంటే ఇది బిఏసి, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఫార్మ్డ్ బై ది లైన్ ఆఫ్ సైట్ విత్ ది హారిజాంటల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. హారిజాంటల్ అంటే ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్ని చూడడానికి ట్రై చేస్తాము, తర్వాతనే మనం పైకి కానీ లేదా మన కింద వైపుగా ఉన్న ఆబ్జెక్ట్ని కానీ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్గా చూస్తాం కదా, సో దాన్ని హారిజాంటల్ లైన్ అంటాం అనమాట. ఈ హారిజాంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్కి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. దస్ ది లైన్ ఆఫ్ సైట్ ఈజ్ ది లైన్ డ్రాన్ ఫ్రమ్ ది ఐ ఆఫ్ ఎన్ అబ్జర్వర్ టు ది పాయింట్ ఇన్ ది ఆబ్జెక్ట్ వ్యూడ్ బై ది అబ్జర్వర్. అబ్జర్వర్ యొక్క ఐకి అలానే ఆబ్జెక్ట్కి మధ్య డ్రా చేసే లైన్నే లైన్ ఆఫ్ సైట్ అంటాము. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే యాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్ ఆఫ్ సైట్ విత్ ది హారిజాంటల్ వెన్ ది పాయింట్ ఈజ్ బీయింగ్ వ్యూడ్ ఈజ్ అబోవ్ ది హారిజాంటల్ లెవెల్. సో హారిజాంటల్ లైన్కి అలానే లైన్ ఆఫ్ సైట్కి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మనం మన తలని పైకెత్తి చూస్తుంటాము. ఇన్ దిస్ కేస్ వెన్ వీ రైజ్ అవర్ హెడ్ టు లుక్ ఎట్ ది ఆబ్జెక్ట్ కనుక మనకంటే పైగా కనుక ఉన్నట్లయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక కైట్ని ఒక గర్ల్ అబ్జర్వ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి స్ట్రైట్గా చూస్తుంది కాబట్టి ఒక హారిజాంటల్ లైన్ ఫామ్ అయింది. కైట్ అనేది తనకంటే ఎత్తులో ఉంది. సో ఇక్కడ ఉన్న కైట్ని అబ్జర్వ్ చేసేటప్పుడు లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ లైన్కి పై వైపుగా ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ సైట్కి హారిజాంటల్ లైన్కి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఒక గర్ల్ బిల్డింగ్ మీద నించుంది. బిల్డింగ్ మీద నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్ పాట్ను అబ్జర్వ్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ నుంచి స్ట్రైట్గా చూస్తుంది. ఎప్పుడైనా సరే మనం స్ట్రైట్గా చూస్తాం కదా ఫస్ట్, అప్పుడు ఒక హారిజాంటల్ లైన్ ఫామ్ అవుతుంది. అలాగే కింద ఉన్నటువంటి ఈ పార్ట్ని చూసినప్పుడు లైన్ ఆఫ్ సైట్ అనేది అబ్జర్వర్ యొక్క ఐకి అలానే ఆబ్జెక్ట్కి మధ్య డ్రా చేసే లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాము. హారిజాంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్కి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది హారిజాంటల్ లైన్కి బిలో అంటే కింది వైపుగా ఉందన్నమాట. Thus, the angle of depression of a point on the object being viewed is the angle formed by the line of sight with the horizontal when the point is below the horizontal level. హారిజాంటల్ లెవెల్ కంటే కూడా కింది వైపుగా కనుక చూసినట్లయితే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే హారిజాంటల్ లైన్కి అబోవ్ ఉంటుంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే హారిజాంటల్ లైన్కి బిలో ఉంటుంది. అలాగే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అర్థం కావడం కోసం మరికొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాము. ఇక్కడ మనకి ఒక ఫ్లాగ్ పోల్ ఉంది. ఈ ఫ్లాగ్ పోల్ అనేది గ్రౌండ్ మీద వర్టికల్గా నిలబెట్టబడి ఉంది. అలాగే దాని బేస్ అనేది ఫిక్స్ చేయబడి ఉంది. అలాగే ఇక్కడ మనకు ఒక పర్సన్ కనిపిస్తున్నాడు. ఫ్లాగ్ పోల్ నుంచి కొంత దూరంలో నించుని ఉన్నాడు. ఇప్పుడు ఈ పర్సన్ యొక్క ఐ నుంచి ఫ్లాగ్ పోల్కి స్ట్రైట్గా గీయబడిన లైన్నే లైన్ ఆఫ్ సైట్ అంటాము. ఈ లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్గా ఉంది, గ్రౌండ్కి హారిజాంటల్గా ఉంది కాబట్టి దీన్ని హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్ అంటాము, లేదా సింపుల్గా హారిజాంటల్ లైన్ అని కూడా అనొచ్చు.
అలాగే ఇప్పుడు ఈ పర్సన్ ఇప్పుడు బ్లాక్ పోల్ యొక్క టాప్ భాగాన్ని చూస్తున్నాడు, అంటే పై భాగాన్ని చూస్తున్నాడు. సో ఇప్పుడు ఈ పర్సన్ ఐ నుంచి టాప్ గీసిన లైన్నే లైన్ ఆఫ్ సైట్ అంటాము. బ్లాక్ పోల్ యొక్క టాప్ గీసిన లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాము. సో ఇప్పుడు ఈ హారిజాంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్కి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అంటాము. సో పర్సన్ తన ఉన్న ప్లేస్ నుంచి ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్ యొక్క పై భాగాన్ని చూసినట్లయితే లైన్ ఆఫ్ సైట్కి హారిజాంటల్ లైన్కి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అంటాము. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ లైన్కి అబోవ్ ఉంటుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఫార్మ్డ్ బై లైన్ ఆఫ్ సైట్ అండ్ హారిజాంటల్ లైన్. అలాగే పర్సన్ గనక పోల్ యొక్క కింద భాగాన్ని గనక చూసినట్లయితే అప్పుడు లైన్ ఆఫ్ సైట్ అనేది ఎలా ఉంటుంది? ది లైన్ ఆఫ్ సైట్ ఈజ్ బిలో ది హారిజాంటల్ లైన్, అంటే హారిజాంటల్ లైన్కి కింద వైపుగా ఉంటుంది. అప్పుడు మనకి ఆ లైన్ ఆఫ్ సైట్కి హారిజాంటల్ లైన్కి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాము. సో పర్సన్ తన నించున్న ప్లేస్ నుంచి ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్ కింది భాగాన్ని గనక చూసినట్లయితే లైన్ ఆఫ్ సైట్కి హారిజాంటల్ లైన్కి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాము. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్లో లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ లైన్కి బిలో కింది వైపుగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ లైన్కి అబోవ్ ఉంటే గనక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అంటాము. లైన్ ఆఫ్ సైట్ హారిజాంటల్ లైన్కి బిలో గనక ఉన్నట్లయితే దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాము. అలాగే మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఒక గర్ల్ తన ఇంటి బాల్కనీలో నించునుంది. బాల్కనీకి ఎదురుగా ఒక బిల్డింగ్ ఉంది. తన ఇంటి కంటే కూడా ఎత్తుగా ఉండే బిల్డింగ్ ఉంది. ఇప్పుడు బాల్కనీ నుంచి ఆ బిల్డింగ్ యొక్క టాప్ భాగాన్ని కనుక చూసినట్లయితే ఒక లైన్ ఆఫ్ సైట్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే బిల్డింగ్ యొక్క కింది భాగాన్ని చూసినట్లయితే ఇంకొక లైన్ ఆఫ్ సైట్ అనేది ఫామ్ అవుతుంది. ఎదురుగా కనుక చూసినట్లయితే స్ట్రైట్ లైన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ హారిజాంటల్ లైన్కి ఈ లైన్ ఆఫ్ సైట్కి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్స్ని పీక్యూ గనక అనుకున్నట్లయితే ఈ పీక్యూలో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏదవుతుంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏదవుతుందో చూద్దాము. హారిజాంటల్ లైన్కి అబోవ్ ఉండే లైన్ ఆఫ్ సైట్తో ఫామ్ అయ్యే యాంగిల్ అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. హారిజాంటల్ లైన్కి బిలో ఉన్నటువంటి లైన్ ఆఫ్ సైట్తో ఫామ్ అయ్యే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ క్యూ అవుతుంది అన్నమాట. సో మనకి ఈ రెండు ఎగ్జాంపుల్స్ నుంచి హారిజాంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్ అబోవ్ గనక ఉన్నట్లయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. హారిజాంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్ బిలో గనక ఉన్నట్లయితే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాము. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్కి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఎగ్జాంపుల్లో హారిజాంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్ అనేది అబోవ్ అంటే పైన ఉంది కాబట్టి ఈ రెండిటికి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈఫిల్ టవర్కి పై భాగాన ఉన్నాడు ఒక పర్సన్. పైన ఉన్నటువంటి పర్సన్ ఈఫిల్ టవర్కి కింద ఉన్నటువంటి పర్సన్ని కనుక చూసినట్లయితే లైన్ ఆఫ్ సైట్ అనేది కింది వైపుగా ఉంటుంది, హారిజాంటల్ లైన్కి బిలో ఉంటుంది. సో లైన్ ఆఫ్ సైట్ హారిజాంటల్ లైన్కి బిలో గనక ఉన్నట్లయితే ఆ రెండిటికి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాము. అలాగే ఇక్కడ చూడండి, ఒక మనిషి ఒకేసారి పైన ఎగురుతున్నటువంటి విమానాన్ని చూస్తున్నాడు, అలాగే తనకి కింది వైపుగా ఉన్నటువంటి ఒక డాగ్ను కూడా చూస్తున్నాడు. సో హారిజాంటల్ లైన్కి అబోవ్ ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. హారిజాంటల్ లైన్కి బిలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాము. సో ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది అర్థమైనట్లయితే ఈ చాప్టర్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా చేయొచ్చు అన్నమాట. అలాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడ మనకి ఒక పర్సన్ కైట్ అంటే గాలిపటాన్ని ఎగరవేస్తున్నాడు. సో పర్సన్ తన నించున్న ప్లేస్ నుంచి గాలిపటం పై భాగాన్ని కనుక చూసినట్లయితే లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ లైన్కి పైన ఉంటుంది, అంటే అబోవ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫామ్ అయ్యే యాంగిల్ అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఒక పర్సన్ తన ఇంటి పైనుంచి కింద వైపు ఉన్నటువంటి ఫుట్బాల్ని చూస్తున్నాడు. లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ లైన్కి బిలో కింది వైపుగా ఉంది కాబట్టి లైన్ ఆఫ్ సైట్కి హారిజాంటల్ లైన్కి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాము.
ఈ ఎగ్జాంపుల్లో మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రెండింటిని చూడొచ్చు. ఏరోప్లేన్లో ఉన్న పర్సన్ కింద ఉన్న పర్సన్ని కనుక చూసినట్లయితే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫామ్ అవుతుంది. కింద ఉన్న పర్సన్ ఏరోప్లేన్ కనుక చూసినట్లయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది. ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్, ఈ మధ్యలో ఉన్నది ట్రాన్స్వర్సల్ కాబట్టి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో రెండు యాంగిల్స్ కూడా 40-40 ఉన్నాయి. అలాగే ఈ ఎగ్జాంపుల్లో కూడా మనం రెండింటిని చూడొచ్చు. ఈఫిల్ టవర్ మీద ఉన్న పర్సన్ కింద ఉన్న పర్సన్ని కనుక చూసినట్లయితే ఫామ్ అయ్యే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది. కింద ఉన్న పర్సన్ ఈఫిల్ టవర్ మీద ఉన్న పర్సన్ని కనుక చూసినట్లయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది. అంటే లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ లైన్కి అబోవ్ ఉంటుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది. సో ఇవి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఈ రెండు కనుక తెలిసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా చేయొచ్చు.